ఒకసారి మీరు ఓకే అంటే కనుక నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి సాధారణంగా ఆహ్వానించడానికి గల ప్రధానమైన కారణం ప్రముఖ మూత్రపిండాల వ్యాధి నిపుణులు డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారు. ఆయన ఈ మూత్రపిండాల వ్యాధి సోకిన రోగి యొక్క జీవనశైలి ఏ విధంగా రాజీ పడుతుంది, డయాలసిస్ అనే ప్రక్రియ ఒకటే ఎంచుకోదగ్గ ఎంపిక, లేదా డయాలసిస్ తర్వాత కూడా మూత్రపిండాల మార్పిడి అనే ఒక శస్త్రచికిత్స ద్వారా మనం ఆ మూత్రపిండాల వ్యాధిని బారిన పడిన రోగి యొక్క జీవనశైలి ఏ విధంగా మెరుగుపరచవచ్చు అనే విషయాలు మనం డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారి మాటల్లో మనం తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారు వారి బృందం ఇప్పటి వరకు 400కు పైబడిన మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా 400 కుటుంబాలలో చిరునవ్వులు ఏ విధంగా చిందిస్తున్నాయనే విషయాలు కూడా మనం డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, హ్యాండ్ ఓవర్ టు యూ సార్. పత్రికా విలేకర సోదరులకు అందరికీ నమస్కారములు. నేను అనుకోవడము మన భారతదేశంలో ఇప్పుడు ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్, అంటే మనందరము ఎదుర్కొనే ఒక పెద్ద ప్రాబ్లం నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అంటాం. అంటే మనకి ఇంతకుముందు చిన్నప్పుడు మలేరియా, స్మాల్ పాక్స్ ఇవన్నీ ఏ విధంగా అయితే మనం కొంతవరకు నియంత్రించగలిగామో, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ మధుమేహము, రక్తపోటు, గుండె జబ్బు, అలాగే కిడ్నీ జబ్బు అనేది కూడా చాలా పెద్ద మోతాదులో మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. మనకు తెలిసి ఈవెన్ రీసెంట్ డేటా కూడా దేశవ్యాప్తంగా ప్రతి 100 మంది భారతీయుల్లో 20 మందికి పైగా కిడ్నీ జబ్బు ఉంది. దీన్ని మనము క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాం. క్రానిక్ అంటే కనీసం 3 నెలలు దాటిన వ్యాధి, అంటే అప్పుడే వచ్చిందైతే అక్యూట్ అంటాం. సడన్గా వచ్చిన వ్యాధులని మనం ట్రీట్ చేస్తే వాళ్ళు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. క్రానిక్ అనేది అట్లీస్ట్ 3 నెలలు అయిపోయి ఈ క్రానిక్ అనే జబ్బు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి పెరుగుతూ పోతుంది. ఎవరైనా కూడా మన దగ్గరికి వచ్చేదానికి ఫలానా సిమ్టమ్ కోసమే ఎదురు చూస్తారు పేషెంట్స్. అయితే కిడ్నీ జబ్బులో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు గుండెపోటు వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ ఇలా వస్తుంది కదా, అలాగే కిడ్నీలో ఎటువంటిది ఉండదు. ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సైలెంట్గా ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనేది ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి పెరుగుతూ కొన్ని సంవత్సరాల్లో డయాలిసిస్ స్టేజ్, దాన్ని మనం ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్ అంటాం. ఆ స్టేజ్కి రీచ్ అయినప్పుడు మందులు పని చేయవు. ఎందుకంటే అప్పటికి కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఫైబ్రోసిస్ అంటే చిన్నవైపోయి ఉంటాయన్నమాట. సో మీ రోల్ చాలా ఎక్కువ ఎక్కడుందంటే, మీరు దేశవ్యాప్తంగా కూడా జనాలకి కిడ్నీ జబ్బు, కిడ్నీ వ్యాధి గురించి కొంచెం అవగాహన పెంచగలిగితే, ఎవరెవరు రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి చాలా అర్లీ స్టేజెస్ తొందరగా పికప్ చేయగలిగితే, ప్రస్తుతానికి మన దగ్గర ఎలాంటి మందులు ఉన్నాయంటే, ఏ స్టేజ్లో అయినా కిడ్నీ జబ్బుని మనము గుర్తించినప్పుడు ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ పెరగకుండా చూసుకునే మందులు చాలా మంచి మందులు ఉన్నాయి. 10 ఏళ్ల కింద కూడా ఈ మందులు లేవు, ఇప్పుడు ఉన్నాయి. అయితే మనం చేయాల్సిందల్లా ఒక టెస్ట్ చేసుకొని మనకు కిడ్నీ జబ్బు ఉందా లేదా అని కనుక్కోవడం. మెయిన్గా మీరు జనాల్లోకి తీసుకెళ్లాల్సిన మెసేజ్ ఏంటంటే, 20% మన సొసైటీలో కిడ్నీ జబ్బు ఉంది. ఇవి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి మనము ఒక బ్లడ్ టెస్టు, ఒక యూరిన్ టెస్టు చేసుకోగలిగితే మనకి కిడ్నీ జబ్బు ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎస్పెషల్లీ అట్ రిస్క్ పాపులేషన్, అట్ రిస్క్ అంటే ఎవరికైతే రిస్క్ ఎక్కువగా ఉందో వీళ్ళందరూ తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారన్నా ఈ టెస్ట్ చేసుకోమంటాం. చాలా సింపుల్ టెస్ట్. బ్లడ్లో సీరం క్రియాటినిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, యూరిన్లో యూరిన్ ప్రోటీన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. రెండూ కూడా ఒక 120 రూపాయలు ఒక టెస్టు, ఇంకొక 100 రూపీస్ ఒక టెస్ట్. సో 250 రూపాయల్లో ఈ టెస్ట్ అయిపోతుంది. సంవత్సరానికి ఒక్కసారి ఇది మనం చేసుకోగలిగితే, ఎవరెవరు చేసుకోవాలి? మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవాలి, రక్తపోటు ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. మన ఫ్యామిలీలో, మన కుటుంబంలో ఒక్కరికి కిడ్నీ వ్యాధి ఉన్నా వేరే అందరూ కూడా జీవితాంతము సంవత్సరానికి ఒక్కసారి ఈ బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ చేసుకోమంటారు. అలాగే మందులు రెగ్యులర్గా వాడేవాళ్ళు, పెయిన్ కిల్లర్స్ ఉండొచ్చు, ఈవెన్ మన గ్యాస్ మందులు అంటాం, అసిడిటీ మందులు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మన దేశంలో
రిపీటెడ్గా కిడ్నీ ప్రాబ్లం రావడము ఈ మందుల వల్ల. అలాగే స్టోన్ డిజీజ్ అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ముందు డయాలిసిస్ స్టేజ్ కూడా వెళ్తారు. సో ఇలాంటి అట్ రిస్క్ పాపులేషన్ని మనము కనీసం సంవత్సరానికి ఒక టెస్ట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ ప్రాబ్లం ఉంది ఇండియాలో అంటే ప్రతి ఒక్కరిని చేసుకోమనే చెప్తాం. ఈ చిన్న సింపుల్ టెస్ట్ ఒకసారి మనం ఇది చేసుకొని కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలుసుకుంటే దాన్ని మనము CKD స్టేజ్ 1 అంటాం. స్టేజ్ 1లో ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ ఉండదు, ఉట్టి యూరిన్లో ప్రోటీన్ లాస్ మాత్రమే ఉంటుంది. అదే స్టేజ్లో మనము లేదా సెకండ్ స్టేజ్ అయినా కొంచెం కిడ్నీ ఫంక్షన్ తగ్గిన వాళ్ళైనా డాక్టర్ దగ్గరికి రాగలిగితే మన చేతిలో ఇప్పుడు 5-6 రకాల మందులు ఉన్నాయి. వాటి వల్ల ఆ స్టేజ్లోనే కిడ్నీ డిజీజ్ని అరికట్టగలే సామర్థ్యం మన దగ్గర ఉంది. సో ఇది మన మెయిన్ మెసేజ్. ఇది కాకుండా ఎవరైతే అర్లీగా రాలేదో వాళ్ళు ఆల్రెడీ డయాలిసిస్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, హాస్పిటల్కి వెళ్ళి మనం డయాలిసిస్ చేసుకోవడం. ఈ డయాలిసిస్ మెషిన్స్ కూడా ఇప్పుడు ప్రపంచంలో అన్ని ప్లేస్ల కన్నా మన దగ్గర మోస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్స్. వీటిని మనము హీమోడయాఫిల్ట్రేషన్ అంటాం, HDF మెషిన్స్ అని. వీటి వల్ల ఇంతకుముందు డయాలిసిస్లో పేషెంట్స్కి నీరసంగా ఉండేది, బీపీ ఫ్లక్చువేట్ అయ్యి ఇవన్నీ ఏమీ ఉండవన్నమాట. సో భారతదేశంలో ఇప్పుడు అవైలబుల్ లేటెస్ట్ టెక్నాలజీ HDFs అని. వీళ్ళు డయాలిసిస్ లైఫ్ లాంగ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొంతమంది హాస్పిటల్కి వచ్చి చేసుకోవడం కష్టమంటే వాళ్ళకి కడుపు డయాలిసిస్, దాన్ని పెరిటోనియల్ డయాలిసిస్ అంటాం. ఒక ట్యూబ్ని మనము అబ్డమన్లో అమర్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు ఇంట్లోనే డయాలిసిస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా మన దేశంలో ఆల్మోస్ట్ ఇప్పుడు 7,000 మంది అలా చేసుకుంటున్నారు. సో ఇది ఒక కొత్త డెవలప్మెంట్ విచ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్స్కి చాలా బాగా ఉంటుంది. మూడోది, అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్, ఎవరైతే డయాలిసిస్ స్టేజ్ రీచ్ అవుతారో వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని చేస్తాం. ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ భారతదేశంలో 1971లో చేశాం. ఇప్పుడు సంవత్సరానికి 20,000 కంటే ఎక్కువ ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరుగుతుంది భారతదేశం వ్యాప్తంగా. దీంట్లో లాస్ట్ ఇయర్ 2025లో 24,000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు చేయడం జరిగింది. మీకందరికీ తెలిసినట్టు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన దేశంలో చాలా ఎక్కువ నెంబర్స్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు మనము హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వినేవాళ్ళం కాదు, ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంట్ వినేవాళ్ళం కాదు. ఇవన్నీ కొన్ని 100, 150 అలాగే జరుగుతాయి పర్ ఇయర్ అక్రాస్ ద కంట్రీ. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ మాత్రము ఇన్నేళ్ళు అయిపోయాయి కాబట్టి 24,000 చేయగలిగాం లాస్ట్ ఇయర్. వీటిలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు ఇన్ని ఎక్కువ చేయగలుగుతున్నామంటే లాస్ట్ 5-6 ఏళ్లలో డోనర్స్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు డోనర్స్ని ఎక్కువ మందిని మనం తీసుకోగలుగుతున్నాం. మెయిన్ రీజను, ఒకప్పుడు నా బ్లడ్ గ్రూప్ A, నాకు కిడ్నీ ఇచ్చే వాళ్ళ బ్లడ్ గ్రూప్ B, అలాంటప్పుడు ట్రాన్స్ప్లాంట్ కుదరదు అని చెప్పేవాళ్ళు. B కిడ్నీని తీసి నాకు ఏ మనిషిలో పెడితే ఇమీడియట్గా నా బాడీ దాన్ని రిజెక్ట్ చేసేది. ఇప్పుడు మన టెక్నాలజీ ఎలా ఉందంటే ఈ బ్లడ్ గ్రూప్ యాంటీబాడీస్కి కొన్ని ప్రక్రియల ద్వారా దానికి ఒక మెడిసిన్, ఒక టైప్ ఆఫ్ ప్రొసీజర్ ప్లాస్మా ఫెరసిస్ అంటాం. ఇది చేయడం వల్ల తీసుకునే మనిషిలో ఉన్న యాంటీబాడీస్ అన్నీ మనం ఫస్ట్ తీసేస్తాం. తీసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో వీటి వల్ల ఇప్పుడు మేము చేసిన 400 ట్రాన్స్ప్లాంట్స్లో ఆల్మోస్ట్ 10% అంటే 10%, 40 మందికి బ్లడ్ గ్రూప్కి అతీతంగా, బ్లడ్ గ్రూప్ ఒకటే కాకపోయినా కూడా ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా నార్మల్ బ్లడ్ గ్రూప్ ఒకటే ఉన్నప్పుడు ఏ విధంగా అవుట్కమ్స్ ఉన్నాయో మనకి ఇప్పుడు బ్లడ్ గ్రూప్ అగెయిన్స్ట్గా చేసినా కూడా అలాగే అవుట్కమ్స్ ఉన్నాయి. సో పత్రికా విలేకరుల సోదరులందరికీ ఇదొక మెయిన్ జాబ్. ఇప్పుడు మనము పాపులేషన్లో అందరికీ మనకి ఎంత డిజీజ్ ఉంది, ఏ విధంగా దాన్ని అరకట్టచ్చు, ఒకసారి మనం డయాలిసిస్ స్టేజ్కి వెళ్తే మనకున్న ఆప్షన్స్ ఏంటి, డయాలిసిస్లో కొత్త అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, పేషెంట్స్ చాలా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్లో డయాలిసిస్లో ఉండగలుగుతున్నారు. దానికంటే బెటరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోగలిగితే వాళ్ళు ఎక్కువ కాలం జీవించగలుగుతారు, ఎక్కువ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళు డాక్టర్ అయితే డాక్టర్గా, ఇంజనీర్ అయితే ఇంజనీర్గా ఏ విధంగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా. చాలామంది మన దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు తర్వాత తల్లి తండ్రులు కూడా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సో ఈ రోజు మనకి ఇవన్నీ అడ్వాన్స్మెంట్ జరిగి మన దేశంలో మనం గర్వించదగ్గగా చాలా మంచి క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అలాగే నెంబర్ కూడా పెరుగుతూ ఉంది అని చెప్పి.
థ్యాంక్ యూ.